నమస్కారం. దుర్గా ప్రసాద్, సర్టిఫైడ్ కీటో డైటీషియన్ని. మీరు కీటో డైట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అయినా నాకు పంపండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లాగే పెద్ద ఎత్తున సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక సబ్జెక్ట్కి వెళ్తే, మానస గారు జాసన్ ఫంగు డైట్ మంచిదా, విఆర్కే డైట్ మంచిదా అని ఒక క్వశ్చన్ పంపించారు. దీన్ని ఆన్సర్ చేయడానికి డిసైడ్ చేసుకొని చెప్తున్నాను. ఆవిడ జాసన్ ఫంగ్ లిక్విడ్ డైట్ వర్సెస్ విఆర్కే లిక్విడ్ డైట్ అన్నారు. అయితే ఎట్లాగూ ఈ సబ్జెక్ట్ కొంచెం డీటెయిల్గా చెప్పాలి కాబట్టి ముందు జాసన్ ఫంగ్ డైట్ గురించి మాట్లాడుకుందాము. ఈ డాక్టర్ జాసన్ ఫంగ్ ఈ వరల్డ్ ఫేమస్ డాక్టరు బేసికల్గా కిడ్నీ స్పెషలిస్ట్ అనమాట. అందులోనూ నెఫ్రాలజిస్ట్, అంటే ఇందులో యూరాలజిస్ట్ అని నెఫ్రాలజిస్ట్ అని ఇద్దరు కిడ్నీ డాక్టర్స్ ఉంటారు. నెఫ్రాలజిస్ట్ అంటే మందులు రాస్తారనమాట, సర్జరీలు చేయరు. యూరాలజిస్ట్ అంటే సర్జరీలు చేస్తారు. అయితే ఈ డాక్టర్ జాసన్ ఫంగు 73 బార్న్, అంటే నాకంటూ ఒక ఏడాది చిన్నవాడు అనమాట. ఈ కొన్ని నెలలు చిన్నవాడు. ఈ 73 బార్న్ డాక్టరు 2001లో కెనడాలో టొరంటోలో ప్రాక్టీస్ చేశాడు. అయితే 2001 అంటే 28 ఏళ్ళ వరకు ఆయన ఎడ్యుకేషన్ పూర్తయిందనమాట. అతను గ్రాడ్యుయేషన్ అంటే ఎంబీబీఎస్ అట్లాంటి పీజీ కూడా యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలోనే కంప్లీట్ చేశాడు. తర్వాత ఈ నెఫ్రాలజీ కిడ్నీ స్పెషలైజేషన్ కోసము అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఈ కిడ్నీ స్పెషలైజేషన్ చేశాడు. అందులో ఆయన సబ్జెక్టు అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ కిడ్నీస్ అన్నమాట. అంటే మనము ఎలక్ట్రోలైట్స్ రకరకాలు తీసుకుంటాం, అవి వెళ్ళి కిడ్నీలో ఎలా తట్టుకుని కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తాయి. ఇతరత్ర ఆహారాలు తీసుకున్నప్పుడు ఈ హార్మోన్స్ కూడా కొన్ని వెళ్ళి కిడ్నీస్ని ఎట్లా డ్యామేజ్ చేస్తాయి అనేది ఆయన స్పెషలైజేషన్ అనమాట. ఆ తర్వాత 2001లో వచ్చి నేటివ్ ప్లేస్లో టొరంటోలో ప్రాక్టీస్ పెట్టాడు. అయితే ఆయన రాసిన బుక్స్ ఒబేసిటీ కోడు, డయాబెటీస్ కోడు, క్యాన్సర్ కోడు, ఇట్లాంటి బుక్స్లో ఆయన ఇంట్రడక్షన్లో ఏం రాశాడంటే, నేను ప్రాక్టీస్ పెట్టే రోజుకే అట్కిన్స్ డైట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫాలో అయ్యి చాలా మంచి రిజల్ట్స్ పొందారు. అట్కిన్స్ డైట్ మీద అప్పటికి కూడా 2001కి రకరకాల వాదనలు ఉన్నాయి. అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అట్కిన్స్ డైట్ వల్ల మేలే పొందారు. వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోయాయి, బీపీ లెవెల్స్ తగ్గిపోయాయి, డయాబెటీస్ లెవెల్స్ తగ్గిపోయాయి, బరువు కూడా తగ్గిపోయారు. అందుకని నాకు అట్కిన్స్ డైట్ మీద రీసెర్చ్ ఇంట్రెస్ట్ అనిపించింది. దాన్ని బాగా స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత కిడ్నీ స్పెషలైజేషనే కాకుండా ఆయన ఒక క్లినిక్ పెట్టాడు. దాని పేరు ఐడిఎం, ఇంటెన్సివ్ డైటరీ మేనేజ్మెంట్ క్లినిక్ అనమాట. అయితే ఇట్లా 2001 నుంచి ఆయన ఈ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నెఫ్రాలజిస్ట్ కింద ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. డైట్ కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. అంటే గత 23 ఏళ్ళుగా ఆయన ప్రాక్టీస్లో ఉన్నాడనమాట. అయితే ఆయన ఈ రకంగా రీసెర్చ్, అంటే ఆల్రెడీ ఆయన మెడిసిన్ బాగా చదివి ఉన్నాడు, మెడిసిన్లో రీసెర్చ్ చేశాడు, కిడ్నీస్ మీద స్పెషలిస్ట్ ఆయన. చాలామంది కీటో డైట్ అంటే కిడ్నీస్ పోతాయి అనేది ఒక దుష్ప్రచారం ఉంది కదా. అయితే ఈ కీటో డైట్ని, అట్కిన్స్ కీటో డైట్ని బాగా పాపులర్ చేసిన వ్యక్తి అంటే జాసన్ ఫంగ్ కిడ్నీ స్పెషలిస్ట్ అనమాట. ఒక కిడ్నీ స్పెషలిస్టే కీటో డైట్ని సజెస్ట్ చేస్తున్నప్పుడు అది గ్రాండ్ సక్సెస్ అవుతుంది కదా. అట్లా ఆయన జాసన్ ఫంగ్ బాగా వరల్డ్ ఫేమస్ అయ్యాడనమాట. సో అట్లా దాని మీద ఆయన స్టడీ పేషెంట్స్ను చూస్తూ వచ్చాడు. అయితే గత 23 ఏళ్ళుగా ఆయన దగ్గర క్లినిక్ రన్ అవుతుంది. దాంట్లో కేస్ షీట్స్ ఉంటాయి. కేస్ షీట్ అంటే ఎలా ఉంటుంది అంటే, పేషెంట్ అడ్మిట్ కాగానే డేట్ ఆఫ్ అడ్మిషన్, పేరు, ఏజ్, డీటెయిల్స్ అన్నీ రాస్తారు. ఆ తర్వాత ఉదయం సాయంత్రం వరకు క్లినిక్లో ఆయనకు ఇన్పేషెంట్ అయితే ఇన్పేషెంట్ డీటెయిల్స్, మార్నింగ్ టు ఈవినింగ్ ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఏం మందులు ఇచ్చారు, ఎట్లా ఉంది రిపోర్ట్స్ అన్నీ కేస్ షీట్లో పేజ్ రాస్తారు. ఇవన్నీ నాకు ఎందుకు తెలుసు అంటే, నేను ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఒక 16 ఏళ్ళు ఆడిటర్గా చేశాను, ఇప్పుడు చేయట్లేదు. అయితే
అట్లా కేస్ షీట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు అవన్నీ నాకు కంప్లీట్ ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది హాస్పిటల్ ఐడియా ఉందన్నమాట. సో, అయితే అదే అవుట్ పేషెంట్ అయితే వాళ్ళు విజిట్ ప్రిస్క్రిప్షన్ బేస్ చేసుకొని అక్కడ మెయింటైన్ చేస్తారు. అయితే ఈ రికార్డింగ్ ఎట్లా ఉంటుంది అంటే మన ఇండియాలో లాగా చెత్త రికార్డింగ్ ఉండదు. అక్కడ చాలా సిస్టమేటిక్‌గా మ్యాక్సిమం అమెరికాలో, యూరోప్‌లో ఇన్స్యూరెన్స్ క్లెయిమే ఉంటుంది. మ్యాక్సిమం 100% చాలా కాస్ట్‌లీ అనమాట. అంటే ఇన్స్యూరెన్స్ ప్రీమియమ్స్ ఎక్కువ. ఈవెన్ మనం మెడికల్ షాప్‌కెళ్ళి ఒక టాబ్లెట్ కావాలంటే ఇచ్చే పరిస్థితి ఉంది. 100% రికార్డెడ్ ఉంటుందన్నమాట. సో, అట్లా ఆయన దగ్గర గత 23 ఏళ్లుగా అవుట్ పేషెంట్ హిస్టరీ, ఇన్ పేషెంట్ హిస్టరీ అంతా రికార్డింగ్స్‌తో సహా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎందుకు అంటే పేషెంట్‌కి ఇబ్బంది అయినా పెద్ద ఎత్తున లక్షల డాలర్లు నష్టపరిహారం చెల్లించాల్సొస్తది. ఆయన మిస్‌మేనేజ్‌మెంటు, ట్రీట్‌మెంట్ ఇస్తే మనలాగా అంటే మన దగ్గర ఏందంటే ఎంత తప్పు చేస్తే అంత డబ్బొస్తుందనమాట. పేషెంట్‌ని ఎంత మోసం చేసి, ఎంత బిల్ ఎక్కువేసి, ఎంత నష్టం చేస్తే మన దగ్గర ఇండియాలో అంత బిల్ ఎక్కువొస్తుంటది డాక్టర్స్‌కి. ఈ అది అక్కడ ఫారిన్‌లో అట్లా కుదరదనమాట. జైలుకి పంపించేస్తారు. అందుకని ఆయన డాక్టర్ జాసన్ ఫంగ్ 23 ఏళ్లుగా ఈ డైట్ చేస్తున్నాడు, ఈ డైట్ రికమెండ్ చేస్తున్నాడు, డైట్ క్లినిక్ రన్ చేస్తుందంటే 100% పర్ఫెక్ట్‌గా ఫుల్ ప్రూఫ్‌గా ఉంటుందన్నమాట. సో, ఇన్‌పేషెంట్ రికార్డు, అవుట్ పేషెంట్ రికార్డు, రీసెర్చ్ రికార్డు, రిజల్ట్ అట్లాంటియంతా పర్ఫెక్ట్ డేటా ఉంది కాబట్టే గత 23 ఏళ్లుగా ఆయనని మెడికల్ మాఫియా ఏం చేయలేకపోయింది. సో, అట్లా ఆయన జాసన్ ఫంగు వరల్డ్ ఫేమస్ అయ్యాడు. అయితే ఆయన బుక్స్‌లో ఆయన అట్కిన్స్‌నే అక్నాలెడ్జ్ చేశాడు. అంటే ఇదంతా నా సొంత కవిత్వం, నేనే కనిపెట్టాను అని చెప్పుకోలేదు. ఆయన ఏం రాశాడు 2001కి 72లో వచ్చిన అట్కిన్స్ డైటు 2001కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేశారు కాబట్టి ఆయన డైరెక్ట్‌గా దాన్ని ప్రాక్టీస్ పెట్టే టైంకి ఆయనకు అనుభవము, అది రిజల్ట్ మంచిగా ఉంది కాబట్టి ఆయన అట్కిన్స్ డైట్‌ని ప్రమోట్ చేస్తూ వెళ్ళాడు. అట్లా ఈ అట్కిన్స్ ఈ ఐడియం ఇంటెన్సివ్ డైటరీ మేనేజ్మెంట్ క్లినిక్ మొత్తము అట్కిన్స్ డైట్ బేస్డ్ అనమాట. అయితే ఆయన ఓవర్ పీరియడ్ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు వచ్చేసరికి జాసన్ ఫంగ్ బుక్స్ రాసిన తర్వాత అవి బాగా పాపులర్ అవ్వడము, దాన్ని మళ్ళీ ఫాలో అవ్వడము, జాసన్ ఫంగ్ కూడా ఒక పెద్ద డైటీషియన్‌గా పేరొచ్చిందనమాట. అయితే రాబర్ట్ అట్కిన్స్ తీసుకున్నా కూడా వాళ్ళు మెడిసిన్ బాగా స్టడీ చేసి, ఇంటెన్సివ్ స్టడీ చేసి పేషెంట్స్ వేలు లక్షల పేషెంట్స్‌ని డీల్ చేసి అనుభవం ఉన్నవాళ్ళనమాట. తర్వాతే బుక్ రాశారనమాట. జాసన్ ఫంగ్ కూడా 2001లో ప్రాక్టీస్ చేసి అట్కిన్స్ డైట్ మీద కొన్ని వేల పేషెంట్స్‌ని, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్స్‌ని ట్రీట్ చేసి ఆ రిజల్ట్స్ తీసుకున్న తర్వాతే ఓ 10 ఏళ్ల తర్వాత బుక్స్ రాయడం స్టార్ట్ చేశాడు. అయితే అట్లా ఉన్నాయి. అయితే నేను డాక్టర్ జాసన్ ఫంగ్ ఒబేసిటీ కోడ్, క్యాన్సర్ కోడ్, డయాబెటిస్ కోడ్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఆయన పాయింట్స్ తీసుకొని డాక్టర్ జాసన్ ఫంగ్ ఆహార నియమాలని నేను ఒక బుక్ రాశాను కానీ దాన్ని పబ్లిష్ చేయలేదు. ఎందుకంటే చాలా చిన్న బుక్ అనమాట. అది పబ్లిష్ చేసితే ఏదో నేనే ఒక 50 కాపీలు, 100 కాపీలు అట్లా చేయించి ఫ్రెండ్స్‌కి అట్లా ఇస్తుంటాను. పబ్లిషింగ్‌కి వెళ్ళలేదు. అయితే అట్లా ఆయన జాసన్ ఫంగ్ అనేది ఒక ప్రూవ్డ్ అనమాట. అంటే అఫీషియల్‌గా కానీ, సైంటిఫిక్‌గా కానీ ఆయన ఒక ప్రూవ్డ్ డాక్టరు. ఆయన డైట్ ఒక ప్రూవ్డ్ అనమాట. అయితే ఆయన రాసిన బుక్స్‌ని ఇప్పుడు జాసన్ ఫంగ్ బుక్స్ నేను చదివి నేను చెప్తే నాది దుర్గా ప్రసాద్ డైట్ అయిపోదు కదా! సో, బేసికల్‌గా నేను జాసన్ ఫంగ్ బుక్స్ చదివాను. అందుకనే నేను గత వారంలో కూడా అట్కిన్స్ డైట్‌కి తిరుగే లేదని ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకు అంటే డాక్టర్ జాసన్ ఫంగ్ కూడా అట్కిన్స్ డైట్‌నే ముందుకు తీసుకెళ్ళాడనమాట. అయితే లిక్విడ్ డైటు మరి జాసన్ ఫంగ్ డైట్ మంచిదా? వీఆర్‌కే డైట్ మంచిదా అన్నప్పుడు జాసన్ ఫంగ్ ఏం చేశాడంటే అట్కిన్స్ డైట్‌లో కార్బోహైడ్రేట్ లిమిట్ బిలో 20 గ్రామ్స్ పెట్టుకోమని చెప్పాడు. సో, అది కార్బోహైడ్రేట్ లిమిట్ బిలో 20 గ్రామ్స్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనము ప్రోటీను, ఫ్యాటు కాంబినేషన్ చూసుకుంటే హ్యాపీగా 100 ఐటమ్స్ తినొచ్చు. యాక్చువల్‌గా అట్కిన్స్ బుక్‌లో 100 ఐటమ్స్ ఆయనే రాశాడు. బ్రేక్‌ఫాస్ట్ ఏం తినొచ్చు, లంచ్ ఏం తినొచ్చు, డిన్నర్ ఏం చేయొచ్చు అనేది అన్ని ఐటమ్స్ ఎలా వండుకోవాలి అన్నీ అట్కిన్సే ఇచ్చాడు కాబట్టి దాదాపు 50,00,00,000 మంది అట్కిన్స్ డైట్ చేశారు, బెనిఫిట్ పొందారు. సో, దాన్ని జాసన్ ఫంగ్ ముందుకు తీసుకెళ్ళాడు. నేను
తర్వాత వైజాగ్‌లో పివి సత్యనారాయణ గారు ఆయన ప్రొఫెషనల్‌గా ఆయన అట్కిన్స్ బేస్డ్, జాసన్ ఫంగ్ బేస్డ్ డైట్‌ని ఆయన చెప్పాడు. ఆ తర్వాత వీఆర్‌కే గారు ఆ బుక్స్ నుంచి తీసుకొని ఆ డైట్ ప్రోగ్రామ్ చెప్పారు. అట్లా నడుస్తూ వచ్చిందనమాట. నేను కొంచెం వీఆర్‌కే డైట్ చేశాను. ఆ తర్వాత ఇంకా కొంచెం అడ్వాన్స్‌డ్ నాకు ఇంగ్లీష్ బుక్సే చదివే అలవాటు ఉండడం వల్ల ముఖ్యంగా బుక్స్ నాకు బాగా చిన్నప్పటి నుంచి బుక్స్ బాగా చదివే అలవాటు. సో, మామూలుగా నేను ఉదయం నుంచి సాయంత్రం వరకి 100, 200 పేజీలు చదవగలను. ఇంగ్లీష్‌లో అయినా కూడా, తెలుగులో అయినా కూడా. సో, అందువల్ల నేను చాలా బుక్స్ చదివాను. అంటే తర్వాత జాసన్ ఇంకొక 10 ఏళ్ళు 2014, 15కి వచ్చేసరికి ఈ జాసన్ ఫంగు సక్సెస్ అయ్యేసరికి తర్వాత చాలామంది వచ్చారు. ఎరిక్ వెస్‌మన్ వచ్చాడు. తర్వాత రాబర్ట్ లసోసిక్ వచ్చాడు. అంతోని గస్టిన్ వచ్చాడు. జలోటా వచ్చాడు. ఇట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అరౌండ్ 14, 15 2014 ఇది ఇప్పుడు 2024కి వచ్చేసరికి వందల మంది వచ్చారు. సో, ఇట్లా అదంతా ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనమాట. సో, మరి వీఆర్‌కే గారి దగ్గరికి వచ్చేసరికి వీఆర్‌కే గారు ఏందంటే ఆయన ప్రస్తుతం మొదట్లో జాసన్ ఫంగ్‌ని అక్నాలెడ్జ్ చేశారు గానీ, ప్రస్తుతం మాత్రము ఈ కీటో డైట్‌కి నేనే కనిపెట్టాను అని చెప్తున్నారని నా దృష్టికి వచ్చింది. నాకు తెలీదు యాక్చువల్‌గా. ఆయన లేటెస్ట్ వీడియోలు చూడలేదు. ఎందుకంటే ఆయన క్లినిక్ పెట్టుకున్నాడు. అయితే నా నోటీస్‌కి వచ్చిన విషయం ఏందంటే, ఇప్పుడు ఆయన వీఆర్‌కే గారి క్లినిక్‌లో రికార్డ్స్ ఏం మెయింటైన్ చేయరు. ఎవరన్నా వెళ్ళి ఎవరన్నా రిఫరెన్స్ కోసము ఈ డైట్ చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ రిజల్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే, వాళ్ళేం రికార్డ్ మెయింటైన్ చేయరనమాట. అదే మీరు జాసన్ ఫంగ్‌ని అడిగితే అక్కడ మీరెళ్ళి రికార్డ్ చూసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటది. అంటే పేషెంట్‌తోని ఆ ఫెసిలిటీ తీసుకోవచ్చనమాట. సో, దీన్ని బట్టి మీరు ఏ డైటు బెటరు, ఎట్లాంటిది అనేది మీరే ఆలోచించుకోవచ్చు. సో, వీఆర్‌కే గారు గూడా రికార్డ్స్ మెయింటైన్ చేస్తే దేశమంతా మనది జనాభా ఎక్కువ గాబట్టి, ఈ రికార్డ్స్ పెట్టి ఫలానా మీరు కావాలంటే ఎవరైనా రిఫరెన్స్‌తోని ఒక నలుగురిని ఒక పేషెంట్ ఎళ్ళినప్పుడు ఒక నలుగురు రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు అంటే ఈ నలుగురే అని కాకుండా ఒక ఫైల్ ముందర పడేసి అందులో ఎవరికన్నా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అంటే దానివల్ల డైట్ అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, నమ్మకం వస్తుంది. అట్లా దేశమంతటా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అట్లా రిస్ట్రిక్టివ్‌గా వెళ్ళినప్పుడు అట్లా డైట్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉండదనమాట. ఇప్పుడు జాసన్ ఫంగ్ అంతా ఓపెన్ రికార్డు, సైంటిఫిక్ రికార్డ్ కాబట్టి ఆయన వరల్డ్ వైడ్ ఆయనని నమ్మగలిగారు. ఇతరత్రా వేరే రకంగా చేయాలంటే మనము జాసన్ ఫంగ్‌ని ఫాలో అయినట్టుగా మనం ఇక్కడ ఫాలో అవుతే మనకు కూడా దేశమంతటా మంచి మార్పు తీసుకొని రావచ్చు. థ్యాంక్ యూ.